హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ స్వాతి. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నారు. మన సముద్రంలోంచి భూభాగం మొట్టమొదటిది ఎక్కడ బయటకు వచ్చింది, అలాగే స్ట్రెస్ తగ్గడానికి ఏమేం చేయాలి, మన ఇండియాలో ఎక్కడ బంగారం ఫ్రీగా దొరుకుతుంది, ఒక్క నేపాలీ గుర్కా చిన్న కత్తితో 40 మంది దొంగలతో ఎలా పోరాడాడు, ఆ ఊర్లో ఏ ఇంట్లో కూడా వంట చేయరు కానీ ఖచ్చితంగా టయానికి భోంచేస్తారు, ఆ ఊరేదో కూడా మీకు చెప్తాను. ఒక్క లైక్ చేసి రిమైనింగ్ వీడియో చూడండి, అప్పుడు ఈ వీడియో అనేది ఇంకొక 10-20 మెంబర్స్కి సజెషన్ వెళ్తుంది. మన ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, మీకు తెలుసా సలాయ్ అరుణ్ అని చెప్పి తమిళనాడులో ఒక అబ్బాయి, తనకి ఫార్మింగ్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తను ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చెప్పి చాలా ఇష్టంగా చేసేవాడు అనమాట. 2011 ఆ టైంలో తను ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ సైంటిస్ట్ దగ్గర వ్యవసాయం అనేది ఎలా చేయాలి, రేపటి తరాలకి పాతగా మన చిన్నప్పుడు మన తాత ముత్తాతలు వేరే టైప్ ఆఫ్ ఫుడ్ తినేవారు కదా, అసలు ఆ విత్తనాలు అనేవి ఎలా సేకరించాలని చెప్పి తను డిసైడ్ అయ్యి 2021లో జస్ట్ తన చేతిలో ఒక్క 300 రూపాయలతో స్టార్ట్ చేసి ఒక చిన్న బైక్తో మొదలుపెట్టాడు. మొత్తం మన ఇండియా అంతా తిరిగి 80,000 కిలోమీటర్లు తిరిగి ఆ 300 రూపాయలతోనే 300కి పైగా రేర్ సీడ్స్ అంటారు కదా, అతని దగ్గర ఈరోజు రకాల విత్తనాలు ఉంటాయన్నమాట. అతను ఒక కర్పగతారు అనే సీడ్ బ్యాంక్ పెట్టి దాని ద్వారా తను ఆ జర్నీలో కలిసిన వాళ్ళందరితో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలో చెప్పి హెల్ప్ చేశాడు. అలాగే ఇప్పుడు తను తమిళనాడులో ఇదే అందరికీ సపోర్ట్ చేస్తూ ఎవరికైతే ఆ విత్తనాలు కావాలో వాళ్ళకి కూడా సప్లై చేస్తూ చాలా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇంకో 10 ఇయర్స్ తర్వాత మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో సగానికి సగం మంది వ్యవసాయమే చేస్తారంట. అంటే రీసెర్చర్స్ చెప్పిన ఫ్యాక్ట్స్ని బట్టి అనమాట నేను ఇది చెప్తున్నాను. చాలా డిప్రెషన్గా, ప్రతిదానికి చిరాకు వచ్చేసి యాంగ్జైటీగా మీకు ఇలా అనిపిస్తుందా ఈ మధ్యకాలంలో? అయితే రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. నిజమండి, సోషల్ మీడియాకి జస్ట్ అట్లీస్ట్ 3 to 4 డేస్ అనేది మీరు బ్రేక్ ఇస్తే ఖచ్చితంగా మీలో చేంజ్ వస్తుంది. ఈ సోషల్ మీడియాకి మనం బాగా ఎడిక్ట్ అయిపోయి మన దగ్గర లేనిది ఎదుటోళ్ళ దగ్గర చూస్తుంటే మనకి ఇంకా అది జీర్ణించుకోలేకపోతున్నాం అనమాట. సింపుల్గా ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే మనం యూట్యూబ్లో చూసుకుంటే అందరూ పూజ మేము అలా చేసేసాం, ఇలా చేసేసాం, ఇల్లు అలా కట్టుకున్నాం, ఇలా కట్టుకున్నాం, ఇంట్లోకి ఇవి తెచ్చుకున్నాం, నేను అది కొనుక్కున్నాను, ఇది కొనుక్కున్నాను, ఎక్సెట్రా, రిటర్న్ గిఫ్ట్స్, ఈ సోదంతా చూసి 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 మనకు అది లేదని సగం బాధ, వాళ్ళకుందని సగం బాధ. ఇది రియాలిటీ. ఈవెన్ ఈ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే యూత్ కూడా ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడం వల్ల వేరే వాళ్ళని చూసి వాళ్ళు అసహ్యించుకుంటున్నారంట. అంటే వాళ్ళు అందంగా ఉన్నారు, నేను లేను అని ఫీల్ అవుతున్నారంట. స్ట్రెస్ తగ్గించుకోవాలి, మన మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే అట్లీస్ట్ 3 to 4 డేస్ అయినా సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి ఫ్యాక్ట్ గురించి చెప్పుకుందాం. ఒక ఊరిలో అసలు కిచెనే ఉండదండి, ఇంట్లో కాదు, ఊర్లో ఎవరింట్లోని కూడా కిచెన్ ఉండదు. వంట చెయ్యరు, పొయ్యి ఎలగదు, వంట చేసుకోరు, కానీ కడుపు నిండా రోజు భోంచేస్తారు. అదెక్కడంటే చందన్కి విలేజ్ అని చెప్పి మనకి గుజరాత్లో ఉంది. ఈ ఊర్లో ఉన్నవన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలన్నమాట. అయితే వాళ్ళ కొడుకులు కూతుర్లు పనిరీత్యా వేరే ఇతర దేశాలకి అలాగే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడున్న వయోవృద్ధులందరూ పగలంతా కష్టపడి ఆ వంట చేసుకోవడం అంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ ఊరి సర్పంచ్ 20 సంవత్సరాల క్రితం పూనంబాయి పటేల్ అని చెప్పి ఆయన ఒక సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఏంటంటే ఊరిలో ఒక కమ్యూనిటీ హాల్ అనేది స్టార్ట్ చేశారు. మొత్తం ఊరి జనాభా అంతటికీ కూడా అక్కడ మాత్రమే వంట చేస్తారు. అందరూ కలిసి వచ్చి అక్కడే భోజనం చేసి వెళ్తారు. ఇలా వాళ్ళ నెలకి 2,000 కడతారు ఈచ్ పర్సన్. కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నాము అని ఫీల్ అవ్వకుండా, అలాగే వాళ్ళు కష్టపడి వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కమ్యూనిటీ హాల్లో ఊరిలో ఉన్న జనం అందరికీ కూడా వంట చేయిస్తున్నారనమాట. అందరూ కలిసికట్టుగా తింటారు, అలాగే పనులు చేసుకుంటారు. ఈ విషయం తెలిసాక మీకేమనిపించింది? పూనంబాయి పటేల్ గారు మంచి పని చేశారా కాదా? నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, మన భూమి ఏర్పడి చాలా సంవత్సరాలు, నియర్లీ 4 బిలియన్ ఇయర్స్ అయినాయి అంటారు కదా. సముద్రం లోపల నుంచి మొట్టమొదటిగా పైకి ఏ భూభాగం వచ్చింది? ఇప్పుడు మనం ఏదైతే నడుస్తున్నామో ఆ భూమి సముద్రం లోపల నుంచి పైకి వచ్చిందే కదా. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఏ ప్లేస్లో వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేద్దామని చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తున్నారు. రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే అది మన భారతదేశంలోనే ఉంది. జార్ఖండ్లోని సింగ్ భూమ్ అనే ప్లేస్.
ఆ ప్లేసే ఫస్ట్ సముద్రంలోంచి పైకి వచ్చిన భూభాగం అనమాట. ఆ సింక్ భూమిలోని ఇసుక, మట్టి, అక్కడున్న రాయిలు ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తే తెలిసిందనమాట. మిగతా భూభాగం మన భూమి మీదున్న మిగతా ఏరియా కన్నా ఫస్ట్ పైకి వచ్చింది ఆ ఏరియా అంట. ఎంత గ్రేటో కదా! నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, మీలో 'కిల్' మూవీ ఎంతమంది చూసారు? చూడకపోతే మీకు వైలెన్స్ అంటే భయం లేకపోతే చూడండి. ఇది నిజంగా ఒక యథార్థ సంఘటన చిన్న లైన్ తీసుకొని తీశారనమాట. సేమ్ ఆ మూవీలో లాగే ఒకే మనిషి 40 మంది దొంగలతో పోరాడి మొత్తం ట్రైన్‌లో వాళ్ళందరినీ కాపాడాడు. అతనెవరంటే బిష్ణు అని నేపాలీస్ గూర్ఖా అనమాట. మనం ఆర్మీ సోల్జర్స్‌లో ట్రైన్డ్ ఫోర్స్‌లో అనమాట. అయితే అతను ఎక్కిన ట్రైన్‌లో ఆల్రెడీ దొంగలున్నారు. వాళ్ళు మిడిల్‌లో ట్రైన్ ట్రావెల్ అవుతుంటే మధ్యలో అడవి మధ్యలో ట్రైన్ ఆపేసి ఆ బోగీలో ఉన్న వాళ్ళందరి మనీ, ల్యాప్‌టాప్స్, సెల్ ఫోన్స్, గోల్డ్ మొత్తం అంతా లాగేసుకుంటుంటే ఇతను కూడా తన దగ్గర ఇచ్చేసాడు సైలెంట్‌గా. కానీ తన పక్కన ఎవరైతే కూర్చున్నారో ఆ అమ్మాయిని 18 ఏళ్ల అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ముందే రేప్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తే అప్పుడు తన చేతిలో ఉన్న చిన్న కత్తితో ముగ్గురిని చంపేశాడు. 8 మందిని అటాక్ చేశాడు. ఇది చూసి మిగతా దొంగలు పారిపోయారు. ఈ విధంగా ఆ అమ్మాయి కోసం పోరాటం స్టార్ట్ చేసి మొత్తం బోగీలో ఉన్నోళ్ళందరినీ కాపాడినందుకు గాను మన గవర్నమెంట్ మెడల్స్ ఇచ్చి సత్కరించింది. అలాగే కొంత మనీ అనేది ఇస్తారు కదా రివార్డ్ కింద. అతనైతే అది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే తన కర్తవ్యం నిర్వహించాను కాబట్టి మనీ అవసరం లేదని చెప్పాడు. అలాగే గూర్ఖా తన చేతిలోని చిన్న కత్తితో ఎంతోమందిని ఎదిరించగలను అని నిరూపించానని చెప్పి తను చాలా గర్వంగా చెప్పాడనమాట. మన నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, మన ఇండియాలో బంగారం ఫ్రీగా దొరుకుతుందనమాట ప్లేస్‌లో. అదెక్కడంటే మన ఇండియాలో చాలా నదులున్నాయి. అందులో సువర్ణరేఖ నది అని చెప్పి అందులో బంగారం ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవ్వరికీ తెలీదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంత వాళ్ళకి ఇదే జీవనోపాధి అనమాట. వాళ్ళు ఆ మట్టి, ఆ నదిలోని ఇసుకని తీసి ఇలా చెరుగుతూ అదంతా ప్రాసెస్ చేస్తే వాళ్ళకి చిన్న బియ్యపు గింజంత, మీకు వీడియోలో తెలుస్తుంది కదా, బియ్యపు గింజంత మాత్రమే దొరుకుతుంది. పెర్ మంత్ వాళ్ళు ఎంత కష్టపడితే మహా అయితే 3-4 గ్రామ్స్ ఐదర్ 6 గ్రామ్స్ మాత్రమే బంగారం దొరుకుతుంది. దాన్ని అమ్ముకుని వాళ్ళ జీవనం సాధిస్తారు. ఇది కూడా చాలా ఎక్కువ ప్రాసెస్ అనమాట. చాలామంది అయితే కొన్ని వీడియోస్‌లో పెద్ద రాళ్ళే దొరుకుతున్నట్టు పెడతారు. అలా దొరికితే మనం అందరం కూడా అక్కడికే వెళ్ళిపోతాం అనుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పుకుందాం. మన ఇండియాలో రామాయణాన్ని బ్యాన్ చేశారు. 1992లో రిలీజ్ అయిన జపనీస్‌ది ఒక యానిమేషన్ అనమాట. 'ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్' అని చెప్పి. అది ఎందుకు బ్యాన్ చేశారంటే ఆ టైంలో మనకి యానిమేషన్ గురించి తెలీదు. రామాయణం అంటే మనం చాలా పవిత్రంగా పూజిస్తాం. రాముడిని గాని, రామాయణం అంటే చాలా పవిత్రంగా ఫీల్ అవుతాం కదా! ఆ టైంలో అలా యానిమేటెడ్ సిరీస్ అనేది చెప్పి అది కొంచెం హిందువుల మనోభావాల్ని కించపరిచినట్టుగా ఉంటుందని, అలాగే కొన్ని పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఇష్యూస్ వల్ల ఆ టైంలో బాబ్రీ మసీద్ ఇష్యూ కూడా జరిగే టైంలో 92లో రిలీజ్ అవ్వడం మంచిది కాదని అప్పుడు ఈ జపనీస్‌ది బ్యాన్ చేశారు. మూవీ థియేటర్స్‌లో రిలీజ్ చేయలేదు కానీ తర్వాత కొన్నాళ్ళకి దూరదర్శన్‌లో వేసేవారు. చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మనకి ఈ అక్టోబర్ 18న మళ్ళీ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. పిల్లలకి ఎవరైనా ఇప్పుడు ఉన్న పిల్లలకి చూపించాలనుకుంటే ఈ రామాయణం చాలా బాగుంటుంది. ఆదిపురుష్ మూవీ కన్నా చాలా బెటర్గా ఉంటుంది. ఈజీగా పిల్లలకి యానిమేషన్ ఇష్టం ఉంటుంది కదా, ఖచ్చితంగా నచ్చుతుంది. తర్వాత కొన్ని రోజులకు ఓటీటీలో కూడా వస్తుంది. వీలైతే చూపించండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు తెలుసు కదా రామాయణం గురించి, మీరు చెప్పడానికి ప్రయత్నించండి పిల్లలకి. ఈ అమ్మవారికి మొక్కు తీర్చుకోవాలంటే ఖచ్చితంగా బతికుండగానే పాడెక్కాల్సిందే. అదెక్కడంటే మన తమిళనాడులోని తంజావూరు దగ్గర వలంగమాన్ అనే ఊరిలో మరియమ్మన్ అమ్మవారికి ఇలా వింత ఆచారం ఉంది. ఎవరైతే అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కు తీర్చుకోవాలనుకుంటారో వాళ్ళ కోరిక తీరాక ఖచ్చితంగా బతికుండగానే ఇలా పాడి ఎక్కి ఊరంతా తిప్పి చివరికి గుడి దగ్గరికి వస్తారు. గుడి దగ్గరికి వచ్చాక పూజారి ఆమె నోట్లో తులసి తీర్థం పోస్తారు. ఎవరైతే వాళ్ళ హెల్త్ కానీ ఇంట్లో కానీ చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటారో వాళ్ళు ఈ అమ్మవారికి మనస్ఫూర్తిగా ఈ మొక్కు మొక్కుకుంటారు. వాళ్ళు కండిషన్ నార్మల్ అయ్యాక గుడికి వెళ్ళి ఈ విధంగా పాడి ఎక్కి ఊరంతా తిరిగి అమ్మవారికి మొక్కు చెల్లిస్తారు. ఇది ఇక్కడ ఆచారం. ఎన్నో సంవత్సరాలుగా ఇదే కంటిన్యూ అవుతుంది. ఆ అమ్మవారు ఈ విధంగా మొక్కు తీర్చుకున్న వాళ్ళకి ఆయురారోగ్యాలు అలాగే అష్టైశ్వర్యాలు ఇస్తుందని, చల్లగా చూస్తుందని అక్కడ ప్రజల నమ్మకం. ఇలాంటి వింత ఆచారం మీరు ఇంకెక్కడైనా చూసుంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి.
ఇంతే అండి ఈరోజు వీడియోకి. ఈ ఫ్యాక్ట్స్ నచ్చితే గనక ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందనేది కూడా మెన్షన్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఏ విషయం తెలుసుకోవాలనేదో కూడా కామెంట్ చేస్తే దాని గురించి తెలుసుకుని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మాకేంటి లాభం అనుకునే వాళ్ళకి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండాలండి. మరలా మరొక వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.